హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ అండ్ డే 3 యానివర్సరీ. మేమైతే కోయంబత్తూర్ నుంచి మార్నింగ్ 5 అనుకున్నాము, బట్ 6 అయింది లేచి రెడీ అయ్యే వరకు. సో 6కి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆన్ ది వే టు కూనూరు. ఫస్ట్ కూనూరు, దాని తర్వాత ఊటీ. ఇవాళ నైట్ స్టే ఊటీలో. సో ఇప్పుడైతే టీ ఆర్ కాఫీ ఏదైనా తాగుదామని చెప్పి ఆగాం. దిస్ ఈజ్ బనానా వడ. బనానా వడనా, బనానా బజ్జీయా? బజ్జీ. దిస్ ఈజ్ ఆలూ బజ్జీ. వడా పావులో ఉండే ఆలూ బజ్జీ. ఏంటిది ఇంకోటి టేస్ట్ చేయి తిని. వంకాయ బజ్జీయా, నార్మల్ బజ్జీయా? ఆలూ బజ్జీయా. టేస్ట్ ఎట్లుంది? కాఫీ తాగేసి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము కూనూరుకి. మొత్తం ఘాట్ రోడ్. వెదర్ మాత్రం చాలా బాగుండే. మేము మార్నింగే స్టార్ట్ అయ్యాము. సో 6కి అలా స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి రీచ్ అవ్వడానికి 7:30, 8 లోపల రీచ్ అయిపోయాము. వెదర్ అయితే చాలా బాగుంది. మేమైతే 8:30 వరకు ఇక్కడ టీ గార్డెన్, టీ ఫ్యాక్టరీ ఇవన్నీ విజిట్ చేద్దామని వచ్చాం. బట్ అయితే ఏవి ఓపెన్ అవ్వలే, అన్నీ 9 తర్వాత ఓపెన్ అవుతాయంట. సో ఇప్పుడైతే కొన్ని ఫొటోస్ తీసుకుందామని చెప్పి చూస్తున్నాం. సో ఇదంతా టీ గార్డెన్. మనకి ఎంత ఓపిక ఉంటే అంత వెళ్ళొచ్చు పై వరకు. ఈ టీ గార్డెన్స్ మొత్తం పాత సినీ యాక్టర్ ముంతాజ్ వంట. ఒరిజినల్ టీ ఫ్యాక్టరీ అయితే ఇప్పుడు అక్కడ నేను చూపిస్తున్నది. బట్ ఇక్కడ మనకి చిన్న స్టాల్ లాగా పెట్టి అక్కడ మనకి శాంపిల్స్ ఇవన్నీ చూపిస్తారు. షాపింగ్ అంతా ఇక్కడే. బట్ ఒరిజినల్గా టీ తయారయ్యేది మాత్రం ఆ ఫ్యాక్టరీలో. టీ గార్డెన్స్ ఆర్ ఎనీ ప్లేస్ 9 తర్వాతే ఓపెన్ అవుతుంది. సో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. అక్కడ డ్రెస్సెస్ కూడా ఉంటాయి అట్లా ఫొటోస్ దిగడానికి. సో నెక్స్ట్ ట్రై చేస్తాం. డ్రెస్సెస్కి అంటూ పర్టికులర్ కాస్ట్ ఏమి ఉండదు. వాడు మనకి ఇలా ఒక బుట్టి అండ్ డ్రెస్సెస్ ఇస్తాడు. ఫోజెస్ ఎట్లా పెట్టాలి ఏంటి అని కూడా అతనే చూపిస్తాడు. వాడి కెమెరాలో ఫొటోస్ తీస్తాడు ఫస్ట్ కొన్ని, దాని తర్వాత మన ఫోన్ ఇస్తే కూడా క్లిక్ చేస్తాడు. పర్ ఫోటో 200. మినిమం 1 తీసుకోవాలంటే, అంతకంటే ఎక్కువ ఏం లేదు మ్యాండేటరీ అని. మీకు నచ్చితే ఎక్కువైనా తీసుకోవచ్చు. మేమైతే చాలా పిక్స్ దిగాము. ఇక్కడ అవుట్లెట్ లాగా ఉంటుంది షాప్ టీ గార్డెన్ ఆపోజిట్లోనే. సో అక్కడైతే మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ టీ, కాఫీ ఇలాంటివి కూడా చూపిస్తారు. మసాలా టీ, చాక్లెట్ టీ, గ్రీన్ టీ, జింజర్ టీ, నార్మల్ టీ, ఇలా ఏవేవో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. సో ప్రతిదీ మనకి ఇలా టేస్ట్ చేయమని చెప్పి ఇస్తారు. ప్రైసెస్ కూడా 200, 250 ఇలా ఉంటాయి. సో మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. గ్రీన్ టీ మాత్రం ఈ బాక్స్ 650 ఒరిజినల్ గ్రీన్ టీ. నీలగిరి తైలం ఇక్కడ ఫేమస్. సో ఇక్కడ అదే డెమో చూపిస్తున్నాడు ప్రతిదీ. ఆల్మండ్ ఆయిల్, రోజ్ వాటర్, నీలగిరి తైలం, ఇంకోటి పెయిన్స్ ఆయిల్. సో వాళ్ళ మార్కెటింగ్ వాళ్ళు చేస్తున్నారు అన్నీ చూపించి. ఇలా డిఫరెన్స్, హ్యాండ్ గ్రాసి ఇలా 2 డిఫరెన్స్ చూపిస్తున్నాడు. హెయిర్ ఆయిల్, ఫేస్ ప్యాక్స్ ఇలా చాలా ఉన్నాయి. బట్ మనకి ఏదైతే కావాలో అది తీసుకోవాలి, లేదంటే చాలా బడ్జెట్ అయిపోతుంది. సో అన్నీ ఒరిజినల్వి అని చెప్పే వరకు మనకి కూడా సో కొందాం అని ఉంటుంది. సో బడ్జెట్ చూసుకొని షాప్ చేయండి. నెక్స్ట్ అయితే మేము టీ ఫ్యాక్టరీ నుంచి ఇంకా నెక్స్ట్ పాయింట్కి వెళ్దాము అనుకున్నాము. దారిలోనే మా రూమ్ స్టే అనమాట. సో అక్కడైతే చెక్ ఇన్ అయిపోయి టిఫిన్ చేసి వెళ్దాము బయటికి అని చెప్పి రూమ్ దగ్గరికి వెళ్తున్నాము. మేమైతే ప్యాకేజ్ బుక్ చేసుకొని వెళ్ళాము. సో రూమ్స్ అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ రూమ్స్ ఇచ్చారు మాకైతే. చూపించేదైతే ఊటీ రైల్వే స్టేషన్, బట్ మేము వెళ్ళలేదు. వన్ మోర్ అట్రాక్షన్ ఇన్ ఊటీ అయితే టాయ్ ట్రైన్. ఊటీ టు కూనూరు ఉంటుంది, కూనూరు టు ఊటీ ఉంటుంది. బట్ దానికి 1 month ముందు టికెట్స్ బుక్ చేసుకోవాలి. సో మాకు కుదరక మేమైతే మిస్ అయ్యాము. మా రూమ్కి అయితే వచ్చేసాము. ఇది మాకు ఊటీలో వాళ్ళు ఇచ్చిన రూమ్. చాలా బాగుంది అసలు. బయట వ్యూ కానీ, బాల్కనీ, రూమ్, హిల్ స్టేషన్లో చాలా బాగుండే. వాష్రూమ్ అంతా ఎవ్రీథింగ్ వాజ్ టూ గుడ్ అసలు. రూమ్ చెక్ ఇన్ చేసి ఫ్రెష్ అయ్యి మేమైతే షూటింగ్ స్పాట్ అనే ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. మేము ఆఫ్ సీజన్ వెళ్ళాం కాబట్టి ఊటీలో మొత్తం అప్పుడైతే కేరళ బస్సెస్, కేరళ వాళ్ళే ఉన్నారు. కేరళ వాళ్ళకి అప్పుడు హాలిడేస్ ఉంటాయంట ఏవో. సో మొత్తం అన్నీ ఆల్మోస్ట్ ఇంకా కేరళ స్టూడెంట్స్ అండ్ కేరళ బస్సెసే ఉన్నాయి. ఇక్కడ షాపింగ్ కూడా బాగానే ఉంటాయి, షాపింగ్ చేయడానికి అన్నీ. అండ్ అగైన్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ మనం అక్కడ మధ్యలో ఆ ప్లేస్ స్టెప్స్ ఉంటాయి, ఆ పైకి ఎక్కి చూస్తాం. అక్కడ నుంచి వ్యూ బాగుంటుందని చెప్పి అది పెట్టారు.
దొడ్డబెట్ట పీక్ అయితే మేము మిస్ అయిపోయాము. అక్కడ రోడ్స్ వేస్తున్నారని చెప్పి అలో చేయలేదు. లాస్ట్ టైం విజిట్ చేసాము, బట్ ఈసారి అయితే దొడ్డబెట్ట పీక్ అది ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద సెకండ్ హైయెస్ట్ పీక్ అని విన్నాము. నెంబర్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. మ్యాగీ పాయింట్, ఐస్ క్రీమ్స్, ఇంకా దోశ, టిఫిన్స్ అన్నీ చాలా ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద వ్యూ. మేమైతే ఆల్మోస్ట్ కవర్ చేయడానికి ట్రై చేసాము, మాకు ఎంత వస్తే అంత. సో వ్యూ అయితే చాలా బాగుంటుంది. అక్కడే ఇంకా మేము మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలేదని ఇంకా స్నాక్స్ అయితే తీసుకొని తింటున్నాము. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. తర్వాత అయితే ఇదంతా షాపింగ్ ఏరియా. మొత్తం బ్యాగ్స్, ఇట్లా జూట్ క్యాప్స్, స్వెటర్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయి. మేము గమనించింది ఏంటి అని అంటే మొత్తం అందరి దగ్గర ఇప్పుడు బ్యాగ్స్ వాళ్ళ దగ్గర సిమిలర్ టైప్ ఆఫ్ బ్యాగ్స్ మొత్తం ఆ ఏరియాలో ఎక్కడున్నా కూడా. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయినా సరే ఒక దగ్గర ఉన్న టైప్ ఆఫ్ కలెక్షన్ వేరే వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. అండ్ వాళ్ళందరూ ఒకటి రేట్ ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. సో అంతకంటే తక్కువ అయితే ఎవరు ఇవ్వట్లేదు, అందరూ ఒకటే రేట్కి ఇస్తున్నారు. ఇంకా మేము పెద్దగా షాపింగ్ అయితే ఏం చేయలేదు, జస్ట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేసుకున్నాము. సో నాకు అది అలవాటు, నేను ఏ టూర్కి వెళ్ళినా కూడా ఆ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కలెక్ట్ చేసి పెట్టుకుంటా. సో దట్ మనకి మెమొరీస్ కూడా ఉంటాయి. మా ఫ్రిడ్జ్ మొత్తం నింపేసేయాలని చెప్పి నాకు అదొక కోరిక అనమాట. సో ఐ ట్రై కలెక్టింగ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. నెక్స్ట్ అయితే మేము బొటానికల్ గార్డెన్కి స్టార్ట్ అయిపోయాము. ఎంట్రీ ఫీజ్ మాత్రం ఈచ్ పర్సన్కి 100 ఉంటుంది అడల్ట్స్కి. పేరుకే చాలా ట్రీస్ అండ్ అవన్నీ ఉన్నాయి కానీ బట్ మేము వెళ్ళిన టైం అలానా లేకపోతే ఏంటో కానీ చెట్లు అన్నీ ఎండిపోయి ఉన్నాయి. ప్రాపర్గా ఏవి లేవు, అన్నీ ఎండిపోయి ఫ్లవర్స్ అయితే పెద్దగా ఎక్కడా లేవు. 2 years బ్యాక్ నేను మే టైంలో విజిట్ చేశాను. అప్పుడైతే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా ట్రీస్, ఇట్లా గ్రీనరీ చాలా బాగా అనిపించింది. బట్ ఈ టైం మాత్రం అస్సలు ఫ్లవర్స్ కానీ ఏవి పెద్దగా లేవు, అట్రాక్టింగ్ అయితే అస్సలే లేవు. మేబీ సీజన్ని బట్టేమో. ఫుల్ గార్డెన్ అంతా అలా తిరిగి మాకైతే అలసిపోయాము. అంటే అట్రాక్టింగ్గా ఉంటే మనం పెట్టిన ఎఫర్ట్స్ కూడా అరే చూసామనిపిస్తుంది. బట్ ఇక్కడ ఫ్లవర్స్ కూడా అంత పెద్దగా ఏమీ లేకపోయే వరకు మాకైతే వేస్ట్ ఆఫ్ మనీ, 100 రూపీస్ అనవసరంగా పెట్టామనిపించింది. వాళ్ళు బాగా ప్లాంట్స్కి కేర్ తీసుకుంటే ఉండేవేమో, బట్ ఏమో సీజన్ని బట్టి కూడా ఉండొచ్చు. బట్ మాకైతే నాట్ వర్తీ అనిపించింది. సో స్టార్టింగ్లోనే ఇంకా మాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా నార్మల్గా కొంచెం తిరిగి కొద్దిసేపు కూర్చొని రిలాక్స్ అయ్యాము, మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నామని చెప్పి. నెక్స్ట్ అయితే మేము చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాము. సో సపరేట్గా ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది. అక్కడ ఓన్లీ 1 టైప్ ఆఫ్ చాక్లెట్ దొరుకుతుంది. ఎన్ని కేజీస్ అంటే అన్ని కేజీస్. బట్ మా గైడ్ ఏం చేశాడంటే అది కాకుండా ఇక్కడ అన్ని వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి, సో మీరు ఇక్కడ తీసుకోవచ్చు. అక్కడైతే ఓన్లీ 1 టైప్ ఆఫ్ చాక్లెటే దొరుకుతుందంటే మేమైతే ఇక్కడికి వచ్చాము. పిస్తాస్, ఆల్మండ్ చాక్లెట్, పిస్తా చాక్లెట్, నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇవి పర్ గ్రామ్స్ లాగా సేల్ చేస్తారు, గ్రామ్కి ఇంత అని చెప్పి. వేఫర్ చాక్లెట్స్, డ్రై ఫ్రూట్ చాక్లెట్స్, అలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. మనం టేస్ట్ చేసి తీసుకోవచ్చు అనమాట. సో మేమైతే ఎక్కువ కొనలేదు, ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ వేసుకున్నాము, ఎక్కువ తినాం కాబట్టి. బిస్కెట్స్, ఆయిల్స్ ఇక్కడ కూడా అన్నీ దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి అని అంటే ప్యూర్ అపటైజర్స్ దొరుకుతాయి. ఇది వైన్ కాదు, ప్యూర్ గ్రేప్ జ్యూస్, పైనాపిల్, ఇలా నెంబర్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి. నెక్స్ట్ అయితే మేము బోట్ హౌస్కి వెళ్ళాము. ఇక్కడైతే 4 టైప్ ఆఫ్ బోటింగ్స్ ఉంటాయి. రో బోట్ అని, పెడల్ బోట్ అని, ఇంకా మోటార్ బోట్లో 2 టైప్స్ ఉంటాయి. వాళ్ళు అక్కడ స్కానర్ పెడతారు, ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అని చెప్పి. ఆన్లైన్లో అయినా చేయొచ్చు, లేదు అంటే ఇక్కడ సపరేట్ కౌంటర్స్ ఉంటాయి, అక్కడైనా బుక్ చేసుకోవచ్చు. మేమైతే రో బోట్ సెలెక్ట్ చేసుకున్నాము. ఫస్ట్ పెడల్ బోట్ అనుకున్నాం కానీ సో అది 1/2 hour టైం ఇస్తాడు. సో 1/2 hourలో మనం రాకపోతే డబల్ ఛార్జ్ చేస్తాడు. అలా కాకపోయినా కొంచెం దూరం వరకే ఓపిక ఉంటుంది, దాని తర్వాత అలసిపోతామని చెప్పి మేమైతే రోబోట్ ప్రిఫర్ చేసాము. ఇలా ఒక తను అలా బోట్ని చేస్తుంటాడు అనమాట. మాకైతే ఈ అంకుల్ గైడ్ చేశాడు, చాలా బాగా చెప్పాడు. ఈ వీడియోస్, స్టిల్స్ ఇవన్నీ కూడా ఆయనే చెప్పాడు అనమాట. ఇలా చేయండి, అలా చేయండి, నేను తీస్తాను వీడియోస్ అని చెప్పి. సో హీ వాజ్ సో గుడ్.
మొత్తం రైడ్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. ఫస్ట్ అయితే మోటార్ బోట్ అనుకున్నాము, బట్ అది ఒక 10 మినిట్స్లో మనకి వచ్చేస్తుంది. అయినా కూడా రష్ చాలా ఉంది, దానికి క్యూ పెద్దగా ఉంది. సో ఇది ట్రై చేద్దాము, ఎప్పుడు ట్రై చేయలేదని చెప్పి మేమైతే ఈ రోబోట్ సెలెక్ట్ చేసుకున్నాము. బట్ వర్తి అనిపించింది మాకైతే, చాలా బాగా ఎంజాయ్ చేసాము. దీనికి టికెట్ వచ్చేసి 500 రూపీస్, ప్లస్ ఆ గైడ్కి ఆయన 200 అలా అడిగాడనమాట. మేమైతే ఇంకా ఆయన బాగా చేశాడని చెప్పి మేము 250 అయితే అతనికి ఇచ్చాము. అతనికి ఓవరాల్ 45 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంట ఈ బోట్లో, ఇక్కడే ఉన్నాడంట. మేము కరెక్ట్గా ఇంకా సన్సెట్ అయ్యే టైంకి వెళ్ళాము. సో చాలా బాగుండే వెదర్ అంతా కూడా, చాలా బాగా ఎంజాయ్ చేసాము. నెంబర్ ఆఫ్ మెమరీస్ అండ్ బ్యూటిఫుల్ పిక్చర్స్తో బోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బోటింగ్ చేశాక ఇంకా ఆకలిస్తుందని చెప్పి మేమైతే స్నాక్స్ ఏమైనా తిందామని చెప్పి వచ్చాము. సో శాండ్విచ్ అండ్ పావ్ బాజీ తీసుకున్నాం, బట్ టేస్ట్ మాత్రం అంత బాగాలేదు. గేమ్స్ జోన్ చాలానే ఉన్నాయి. మేము టాయ్ ట్రైన్ అయితే మిస్ అయ్యాము. అప్పటిదప్పుడు టికెట్స్ అయితే మార్నింగ్ 5 o'clockకి క్యూలో ఉండాలంట, 8కి ఇస్తారంట. బట్ దొరుకుతాయో దొరకవో డౌట్. మేము వెళ్ళినప్పుడు రష్ తక్కువే ఉంది కాబట్టి దొరికే ఛాన్స్ ఉండింది. బట్ 3 hours మేము అక్కడే మిస్ చేస్తే మిగతా ఏరియాస్ అన్నీ కవర్ అవ్వవు, ఓన్లీ 1 డేనే ఉంది ఊటీకి అని చెప్పి మేమైతే ఇంకా చూస్ చేసుకోలేదు. ఇక్కడ బోట్ హౌస్లో ఇలా టాయ్ ట్రైన్ సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ మినీ ట్రైన్ అని చెప్పి పెట్టాడు. ఓన్లీ 10 minutes జర్నీ. అక్కడే ఆ బోట్ హౌస్ దగ్గరే ఒక 10 minutes తీసుకొని వెళ్తాడు. సిమిలర్ టు టాయ్ ట్రైన్ అంట. సో ఇదన్నా ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి ఇది ఎక్కాము. టికెట్ పర్ ఈచ్ పర్సన్ 60 రూపీస్ ఉంది. సో బాగుండే. నెక్స్ట్ అయితే ప్లే ఏరియా ఉంది, మొత్తము చూద్దామని చెప్పి వచ్చాము. ఇలా పెయింట్ బాల్, ఆరోస్ గేమ్ ఉన్నాయి. పెయింట్ బాల్ ట్రై చేసాము అండ్ ఆరోస్ది కూడా. ఇవేంటి అంటే మనకి చిన్నప్పుడు జాతరలో ఇలా ఉంటుండే కదా, మనం ఇన్ని కొడితే మనకు ఒక గిఫ్ట్ అని చెప్పి. ఇక్కడ ఏంటి అని అంటే 100 రూపీస్ కడితే 8 arrows ఇస్తారు, 5 arrows పడితే 500 క్యాష్ బ్యాక్. సో అలా ఉంటాయి. పెయింట్ బాల్స్ అయితే 4 పడ్డాయి. నెక్స్ట్ 3D మూవీ చూసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. డిన్నర్ కూడా రూమ్లోనే చేసాము. దిస్ వాస్ అవర్ డే 3. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.